అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా అనంతపూర్ జిల్లాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిజంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించగలరు. ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో ఆయనైతేనే నడపగలరు. ఎంతో నమ్మకంతో వైసీపీ నాయకులు ఎన్ని బెదిరించినా ఎన్ని బెదిరింపులకు తట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంపూర్ణమైన మెజార్టీతో పాటు ఇవ్వటం, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు 2 ఎంపీలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గతంలో మేము ఎన్నికల్లో కూడా చూసాం. ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించిందే తప్ప ఈ 5 ఏళ్ల నుంచి వైసీపీ పార్టీ దాచుకోవడం తప్ప వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ గంజాయి అమ్ముదామా, ఎక్కడ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటేశారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఒక పక్క పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ అప్పు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, సాగునీరు తక్కువ అనే ఉద్దేశంతోనూ ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం. అదేవిధంగా నాకు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలను వాళ్ళం, మొదటిసారిగా ఎంపీగా కొత్త యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నాకు కూడా బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు. నిజంగా చూస్తుంటే గత 14 నుంచి 19లోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్ అన్నీ నిర్మాణం జరిగాయి. ఈ 5 సంవత్సరాల్లో 2 స్కూల్స్ తీసుకొచ్చారు. అలాగే కాకుండా ఎక్కడ చూసినా బీసీ భవన్లు 2014లోనే మేము 19లోనే శాంక్షన్ చేసాం. కానీ ఆ బీసీ భవన్లు కానీ బీసీల పార్టీ, నా బీసీలు, నా ఎస్సీలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి 19లో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి, బడుగు బడిగిన వర్గాల ద్రోహనే చెప్పాలి. ఈరోజు పూర్వ వైభవం బీసీలకు కావచ్చు, బడుగు బడిగిన వర్గాలకు ఏదైతే 14-19లో ఏదైతే గౌరవంగా అన్ని రంగాల్లోనూ మేము ఎలాగైతే అభివృద్ధి చేశాం, ఇప్పుడు ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశించారు. ఖచ్చితంగా మీరు బాధ్యత పెరిగింది, మీరు బాధ్యతగా అందరూ వ్యవహరించాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఒక పక్క బీసీ హాస్టల్స్, బీసీ రెసిడెన్షియల్స్తో పాటు ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము అన్నీ పరిశీలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క వెల్ఫేరు పరిస్థితి కూడా మనం అందరం ఆలోచిస్తున్నాం. రాష్ట్రం ఈరోజు అప్పుల కూబిలో కూడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యత కూడా ఆల్రెడీ అన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో హాస్టల్స్ పరిస్థితి అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని, డైట్ బిల్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం అని చెప్పాలి. తక్షణమే మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాలకి గౌరవించి అన్ని రంగాల్లోని వాళ్ళు ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన 5 సంవత్సరాలుగా ఇసుక మాఫియా, సామాన్యమైన ప్రజలు ఇసుక తీసుకోవాలన్నా కూడా ఇసుక కనీసం ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా భయపడ్డారు. అలాంటి ఇసుకతోనే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. కానీ ఈరోజు సామాన్యమైన ప్రజలకు కూడా ఇసుక అందుబాటులో దొరికే విధంగా రీచ్లు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క మనిషి కూడా రోజుకి 20 టన్నుల దాకా ఇసుక కొనే అవకాశం కూడా మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. అంతేకాకుండా టైమింగ్ కూడా 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలు, ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు టన్ను 277 రూపాయల ప్రకారం ఈ విధంగా ఇంకా ఎక్కువ రీచ్లు పెంచడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. ప్రజలకి
అవసరమైనది ఏదనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసు, ఖచ్చితంగా అమలు పరుస్తామని కూడా తెలియజేస్తున్నాం. బాధ్యత లేకపోవడమే సార్, బాధ్యత లేకపోవడము, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి ఏం కథ అని కూడా రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, మరి రాజే బాగాలేకపోతే రాజ్యం ఎలా బాగుంటుంది చెప్పండి. అంతే, బాధ్యత లేకపోవడమే. దగ్గరలోనే డైట్ బిల్స్ రిలీజ్ చేస్తున్నామండి, చూస్తున్నాం. లేదు, సాధ్యమైన తొందర, ఎందుకంటే మినిమం నీడ్, అది ఎమర్జెన్సీ నీడ్. ఖచ్చితంగా దగ్గరలోనే ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం సార్. గతంలోనే అది తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన బిల్డింగ్సే మధ్యలో వీళ్ళు చేయలేక పట్టించుకోలేక ఆగిపోయాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఉమ్మడి అనంతపురం జిల్లాలోను కర్నూలు జిల్లాలో చాలా డిమాండ్ ఉంది. బీసీ రెసిడెన్షియల్స్కి, ఎస్సీ రెసిడెన్షియల్స్కి చాలా డిమాండ్ ఉంది. అవి కొత్త స్కూల్స్ తేవడానికి, కొత్త కాలేజెస్ తేవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అవునండి, అవునండి, నిన్న రివ్యూ తీసుకున్నాం. ఉన్నతాధికారులతో మాట్లాడి, సార్తో కూడా మాట్లాడి అవి కూడా క్లారిఫై చేస్తాం. ఇప్పుడు సీట్లు పెంచే అవకాశం లేదండి. నెక్స్ట్ ఇయర్కి మనము స్కూల్స్ పెంచుతాము, సెక్షన్స్ కూడా పెంచడానికి ప్రయత్నిస్తాం. 4 పంచాయతీలు కలుస్తాయి, అది మర్చిపోయినాం. 4 పంచాయతీలు కూడా 4 పంచాయతీలు ఉమ్మడి అనంతపురం జిల్లాకి కియా లాంటి ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారు. మేము పరిశ్రమలు పెడతాం, చంద్రబాబు నాయుడు గారితో పాటు జర్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ప్రాంతానికి కూడా మరిన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. జరుగుతుంది. అందరికీ చిన్న విన్నపం ఏమంటే, ఈ 5 సంవత్సరాల్లో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ చేనేత కార్మికుల పరిస్థితి అయితే దారుణమైన పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కాబట్టి చేనేతలకు కూడా పెద్దపీట వేయబోతున్నాం. వాళ్ళ అన్ని రంగాల్లోనూ, విద్యాపరంగా, ఆర్థిక పరంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులు కూడా మేము అందించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. దయచేసి నేను మీడియా సోదరుల ద్వారా తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారం అందరూ చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. 4 మందిని అసెంబ్లీకి పంపించి, అదేవిధంగా 21 మంది ఎంపీలని పార్లమెంట్కి పంపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక అవకాశం మాకు దక్కింది. ప్రత్యేకించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అడుగుజాడలో నడుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడేలాగా బీసీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి స్థానాలు కల్పిస్తూ, ప్రత్యేకించి మా ఉమ్మడి అనంతపురం జిల్లాకి 2 బీసీ మంత్రుల్ని ఇక్కడ మాకు ఇచ్చి, తద్వారా అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందజేయాలనే లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సి మీద సొంతం చేసి, తద్వారా యువతకి అత్యధికంగా ఉద్యోగాలు లభించేటటువంటి ఒక మొదటి లక్ష్యానికి ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వికలాంగ పింఛన్లు కావచ్చు, వీటన్నిటికి కూడా శ్రీకారం చుట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా 7,000 రూపాయలని ఒకరోజు ఉదయాన్న స్వయాన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అందజేయడం అనేది చరిత్రలో లిఖించదగినటువంటి ఒక విషయాన్నిగా మేము చెప్పదలుచుకున్నామని. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు. అనేక రకాల ఇబ్బందులు పడి ఆర్థికమైనటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు రాష్ట్రం బడ్జెట్ని తీసుకోవాలంటే తప్పకుండా కేంద్రం నుంచి మనకి నిధులు రావాల్సిన పరిస్థితుల్లో కూడా
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాన్ని మా యొక్క ముఖ్యమంత్రి గారు చేపట్టబోతున్నారు. అదేవిధంగా ప్రత్యేకించి బీసీల పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఈరోజు మా సవితమ్మ గారిని ఇక్కడ బీసీ శాఖ మంత్రిగా చేశారు. ఆమె ఆధ్వర్యంలో మా జిల్లాలో ఇప్పటికే అనేక స్కూళ్ళలో సీట్ల కొరత బాగా ఎక్కువగా ఉంది. ఆ స్కూల్స్లో ఉన్నటువంటి సీట్ల కొరతని అధిగమించేలాగా ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి ఎక్కువ మంది బీసీఎస్సీ మైనార్టీలకి అవకాశం వచ్చేలాగా ప్రయత్నాలు చేయని చెప్పేసి వారిని సందర్భంగా కోరుకుంటూ వారికి సహాయ సహకారం అందించేలాగా మేమందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. తప్పకుండా సీట్లు పెంచి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కూడా మేము కోరుకోబోతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో కరువు సీమగా ఉన్నటువంటి జిల్లాలో మనందరికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రత్యేకించి హార్టికల్చర్ హబ్గా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో రైతాంగం పండించినటువంటి పంటల్ని ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఒక మంచి గిట్టుబాటు ధరకి అమ్ముకోవాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ మన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తద్వారా ఇక్కడ నుంచి న్యూఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా లాంటి నగరాలకు వెళ్ళి అక్కడ నుంచి ఇతర దేశాలకి మన యొక్క పంటను పంపించేదానికి అవకాశం ఉంటుందనే లక్ష్యంతో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు న్యూఢిల్లీలో మీటింగ్లో సమావేశంలో కూర్చొని రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రితో మాట్లాడి అనంతపురం జిల్లాకి ఖచ్చితంగా హార్టికల్చర్ ఎయిర్పోర్ట్తో పాటు ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ మరియు ప్యాసింజర్స్ వెళ్ళడానికి కూడా విమానాశ్రయం నిర్మించే కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అతి త్వరలోనే విమానాశ్రయం మన అనంతపురం జిల్లాకి అనంతపురం ప్రాంతానికి రాబోతున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు అనంతపురం నగరం బాగా అభివృద్ధి చెందిన నగరంగా ఉంది. ఈ నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలు అధిగమించడం కోసమే కేంద్రంలోని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాజీ హర్యానా ముఖ్యమంత్రి అయినటువంటి ఖట్టర్ గారిని కలిసి మన అనంతపురం నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కావాల్సినటువంటి నిధులు విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మేము ఒక సభ్యులందరూ కలిసి వారిని వినియోగించడం జరిగింది. తప్పకుండా అది కూడా జరగబోతోంది. దాంతోపాటు స్మార్ట్ సిటీని అనంతపురం స్మార్ట్ సిటీగా ప్రకటించే కోసం ఢిల్లీలో ఉన్నటువంటి ఒక సంస్థ అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ స్మార్ట్ సిటీస్ అని ఎవరైతే మొదలుపెట్టారో ఆ ఏజెన్సీ ద్వారా ప్రత్యేకంగా మన అనంతపురం జిల్లాని ఒక రూపకల్పన చేసి మన అనంతపురం జిల్లా రావాల్సినటువంటి అంటే ఇక్కడ స్మార్ట్ సిటీ కావాలంటే ఇంకా కొంత ఏరియా విస్తీర్ణం కావాలి. ఆ విస్తీర్ణం కోసం మిగతా 4-5 పంచాయతీలు కూడా కలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టెక్నికల్ గ్రౌండ్స్ అన్ని కూడా మన కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతోంది. తప్పకుండా స్మార్ట్ సిటీ తీసుకురావడం కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాను. అదేవిధంగా రాబో పార్లమెంట్ సమావేశాల్లో మన ప్రాంత సమస్యలని పెద్ద ఎత్తున పార్లమెంట్లో ప్రస్తావన చేసి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.